పేద ప్రజలు వైఎస్ జగన్ మీదే ఆశలు పెట్టుకున్నారని అన్నారు వైఎస్ భారతి. అక్రమ నిర్బంధంతో ప్రజలకు దూరంగా ఉన్న జగన్పై ఉన్న అభిమానం తగ్గలేదని అన్నారు. వైఎస్ కుటుంబంపై దేవుని దయ ఉందని, ఆ కారణంతోనే ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా ఉండగలుగుతున్నామన్నారు వైఎస్ భారతి. ఈ రోజుకు జగన్ను అరెస్ట్ చేసి 55 వారాలు. జగన్ను అరెస్ట్ చేసింది ఆదివారం. అందుకే ప్రతి ఆదివారం గుడికి వెళ్లినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు దీన్ని అనుమతించాడే అని బాధ అనిపిస్తుంది. అలాగే జగన్ బయటకు వచ్చిన మొదటి ఆదివారం జగన్తో కలిసి కుటుంబ సభ్యులమంతా గుడికి వెళ్లాలి అని అనుకుంటూ ఆ రోజు కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాను. 2 రోజుల క్రితం ప్రార్థన చేస్తున్నప్పుడు అనిపించింది, ఈ కష్టాలు అన్నీ మేఘాల వంటివి, అవి తప్పక తొలగిపోతాయని. కష్టాలు ఎలా కమ్మేసి ఉన్నాయో దేవుని ప్రేమ అంతకంటే బలంగా మమ్మల్ని సంరక్షిస్తూ ఉంది అని కూడా అనిపిస్తుంది. నిజమే, 1 సంవత్సరం రోజులు పైబడి జైల్లో ఉండి కూడా జగన్ ప్రజల కోసం పోరాడగలుగుతున్నాడంటే అది దేవుని దయనే. ఇన్ని రోజులు జైల్లో ఉండి తొణకకుండా వెనకకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల పక్షాన జగన్ ఉన్నాడంటే అది దేవుని దయనే. ఇన్ని రోజులు జగన్ జైల్లో ఉన్నా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నిబ్బరంగా ధైర్యంగా ఉన్నాడంటే అది దేవుని దయనే. ఇన్ని రోజులు జగన్ జైల్లో ఉన్న ప్రజలు జగన్ను తమ గుండెల్లో ఉంచుకొని కాపాడుతున్నారంటే అది దేవుని దయనే. 1 సంవత్సరం రోజులు జైల్లో ఉన్న జగన్కు ప్రజల ఆదరణ, అభిమానం పెరిగిందే కాని తరగలేదంటే అది దేవుని దయనే. ఒక ఆడబిడ్డగా ఉండి నేటికి 2400 కిలోమీటర్లు అన్న మాటను ప్రజలకు చేరవేస్తూ షర్మిల మండు టెండల్లో భారీ వర్షాల్లో సైతం పాదయాత్ర చేస్తుందంటే అది దేవుని దయనే. ఏ రోజు బయటకు రాని మా అత్తమ్మ ఈరోజు జగన్ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు, కిరణ్ తమ పార్టీలను నడుపుతున్న దానికంటే 1000 రెట్లు బాగా నడుపుతున్నారంటే అది దేవుని దయనే. 1 సంవత్సరం రోజులుగా జగన్ జైల్లో ఉన్నా నేను, నా పిల్లలు బతకగలిగామంటే అది కూడా దేవుని దయనే. 4 సంవత్సరాల వ్యవధిలో మామను పోగొట్టుకుని జగన్ జైల్లో ఉండగా నాకు అంతకంతకు స్పష్టంగా అనిపించేది ఒక్కటే, జగన్ అన్నట్లు ఎన్నాళ్లు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ వాళ్లలాగా ఒకరికి అన్యాయం చేస్తూ ఇతరుల బాధకు కారణమై పాపం మూటగట్టుకోవడం కన్నా గమ్మున ఇంట్లో కూర్చోవడం మేలు అని. 385 రోజులు నాకు నా భర్తను దూరం చేశారు, నా పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేశారు. భర్తను పోగొట్టుకున్న మా అత్తమ్మకు కొడుకును దూరం చేసిన పాపం వీరిది కాదా? బతికినంతకాలం ఇతరులకు మన ద్వారా మేలు జరగాలి కాని కీడు జరగకూడదు. కాని కిరణ్, చంద్రబాబు, సీబీఐ పెద్దలకు ఒకరికి మంచి చేసే అలవాటు లేదు. తమ స్వార్థం కోసం మాత్రమే వారు బతుకుతారు. అందుకే రాష్ట్రం, దేశం ఈరోజు ఇంత దౌర్భాగ్యపు పరిస్థితులు గుండా వెళుతున్నాయి. ఆడపిల్లలకు రక్షణ లేదు, బీదవారికి భద్రత లేదు, ముసలివారికి ఆదరవు లేదు, విద్యార్థులకు సహకారం లేదు, రైతులకు భరోసా లేదు. తమ తోటి సహచరుడైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వీళ్లు వేటాడి వెంటాడుతున్నారంటే 35 సంవత్సరాలు రాష్ట్రం కోసం, దేశం కోసం పగలనక రేయనక కష్టపడి ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన ఆయన కుటుంబాన్ని ఇంతలా వేధిస్తూ ఉంటే ఇంకా ప్రజలకు వీరు మంచి చేయగలరు అని అనుకోవడం పొరపాటవుతుంది. మా మామగారు అన్నట్లు అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడంటే ఎలా నమ్ముతారు ప్రజలు? రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై ఇష్టారాజ్యంగా ఎరువులు, కరెంటు రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోయి వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని గాలికి వదిలేస్తూ ప్రజలతో ఏం పని, మూడో పార్టీయే లేకపోతే సరి అనే విధంగా ఉన్నవాళ్ల తోడు దొంగల వ్యవహారాన్ని చూసిన ప్రజలు వాళ్లను మళ్లీ ఎలా నమ్మగలరు? చనిపోయిన తన తండ్రికి తను చేయవలసిన బాధ్యతగా, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన మనిషిగా, ప్రజల కోసం ప్రజల్లో ఒకడిగా పోరాడాడు జగన్. అందుకే ప్రజలకు జగన్ మీద గురి, నమ్మకం. సులువైన దారిని తన స్వార్థం కోసం చూసుకోలేదు. నిజాయితీతో ప్రతి సందర్భంలోనూ నిలబడ్డాడు. 1 సంవత్సరం రోజులు జైల్లో ఇబ్బందులు పెట్టి ప్రతిసారి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ వారానికి 2 సార్లు మాత్రమే, అది కూడా భార్యతో కలిపి 7గురిని మాత్రమే కలవడానికి అనుమతించిన
దాని గురించి టీడీపీ పెద్దలు ఎన్ని అబద్దాలు మాట్లాడినా ప్రజల పక్షాన నిలబడిన జగన్ను మాత్రమే ప్రజలు నమ్ముతారు. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.